వరలక్ష్మి అయితే తన లగేజ్తో సహా విష్ణు వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి అందరూ బయటకు వస్తారు. ఇక వరలక్ష్మి తన లగేజ్ మొత్తం లోపలికి తీసుకుని వెళ్తుంటే అక్కడ ఉన్న వేదవతి అయితే, వరలక్ష్మి ఏంటిది, నీ సామాన్లన్నీ ఇక్కడికి తెచ్చావేంటి, మర్యాదగా బయటకు వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే, ఏంటి బయటకు వెళ్ళేది, 6 నెలల పాటు ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అంటుంది. అది విని వేదవతి అయితే, ఏం మాట్లాడుతున్నావు, నేను చెప్పినట్లుగా చేయకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే, మీరు మెడ పట్టుకొని బయటకు గెంటించేస్తే నేను నోరు మూసుకొని వెళ్ళిపోతాను అనుకున్నారా, తిరిగి మళ్ళీ కాళ్ళు పట్టుకొని రా అమ్మ అని బ్రతిమలాడుకునేలా చేస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది. అది విని విష్ణు, వేదవతి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక వరలక్ష్మి అలా అనడంతో వేదవతి అయితే నోరు మూసుకొని ఉండిపోతుంది. ఇక వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, 6 నెలల పాటు ఈ ఇంట్లో మీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, కావాలంటే కోర్టుకు రండి తేల్చుకుందామని చెప్పి అంటుంది. అది విని పిల్లలు కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక వరలక్ష్మి అయితే, నేను కూడా ఇక్కడే ఉండి నా క్యాటరింగ్ సదుపాయం చేసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.